డియర్ ఏపీ నీట్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 31 నుంచి నీట్ యూజీ కౌన్సిలింగ్ మరి నేడు షెడ్యూల్ ప్రకటించనున్న ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళు అయితే మరి ఈరోజే వీళ్ళైతే షెడ్యూల్ అయితే నోటిఫికేషన్ అయితే వీయనున్నారు. డీటెయిల్స్ మరి స్టూడెంట్స్ అందరూ కూడా ఏపీకి సంబంధించిన నీట్ స్టూడెంట్స్ కూడా కొద్దిగా అలర్ట్గా ఉంటే మంచిది. వైద్య విద్యా ప్రవేశాల కౌన్సిలింగ్ శుక్రవారం నుంచి నిర్వహించేందుకు డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నీట్ యూజీ 2026 అర్హత ఎంబీబీఎస్ బీడీఎస్ నర్సింగ్ ఫలితాలకు ప్రవేశాలకు ఎన్టీఆర్ వర్సిటీ కౌన్సిలింగ్ నిర్వహించ ఉంది. ఎన్టీఏ విడుదల చేసిన ఫలితాల ఆధారంగా జాతీయ వైద్య కమిషన్ నుంచి ఎన్టీఆర్ వర్సిటీ అధికారులకు సమాచారం అయితే అందింది. బుధవారం ఢిల్లీ వెళ్ళి అధికారులు నీటి అర్హులతో కూడిన ఎందుకంటే బుధవారం వీళ్ళు ఢిల్లీ వెళ్ళి ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళు నీటికి సంబంధించిన ఏపీకి సంబంధించిన డీటెయిల్స్ అయితే తీసుకొచ్చారు. లోకల్ కార్డ్స్ త్వరలో మరి లోకల్ ర్యాంక్స్ కూడా ఇస్తారు. హార్డ్ డిస్క్ తెచ్చారు. ఎన్ఎంసీ గురువారం విడుదల చేసే పాస్వర్డ్ ఆధారంగా ఇందులోని వివరాలు కౌన్సిలింగ్ షెడ్యూల్ను ప్రకటిస్తారు. మరి త్వరలో మరి ర్యాంక్ వస్తుందమ్మా, లోకల్ ర్యాంకు విడుదల చేసే అవకాశం ఉంది. దశల వారీగా ప్రక్రియ రాష్ట్రంలో యూజీ ఏపీ రాష్ట్రంలో మొత్తం యూజీ ఎంతమంది నీట్ రాశారు? 60,186 మరి 60,186 మంది రాశారుగా రాయిగా 33,200 మందికి అర్హత సాధించారు. అందరికీ వస్తాయంటే సీట్లు రావు. 7,000 మాత్రమే ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. మిగతా వాళ్ళందరూ ఇంకా వాళ్ళ కోర్సులు బీడీఎస్ ఆయుష్ అలా వెళ్ళిపోవాలి. మరి 38 వైద్య కళాశాలలో 7,500 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. మనకి దీనిలో ఏంటంటే వీటిల్లో మళ్ళీ 85% ఇవన్నీ పోతాయి. ఇవన్నీ హెయిర్ కట్ అవుతాయి కదా. 15% ఆల్ ఇండియా కోటా ఇవ్వాలి, మళ్ళీ ప్రైవేట్ కాలేజీలో కొన్ని ఇవ్వాలి, క్యాట్-బి అవన్నీ ఉంటాయి. మనకు క్యాట్-ఏకి వచ్చేది చాలా తక్కువ ఉంటాయి. క్యాట్-ఏకి వచ్చేది దాదాపు ఒక 6,000 సీట్ల కంటే ఎక్కువ ఉండవు. వీటిలో 18 ప్రభుత్వ కళాశాలలో 3,565 సీట్లు, 20 ప్రైవేట్ కళాశాలలో 3,950 సీట్లను కౌన్సిలింగ్ ద్వారా భర్తీ అంటే క్యాట్-బి, క్యాట్-ఏ, క్యాట్-బి, క్యాట్-సి కలిపి వీళ్ళు చెప్తున్నారు. మొత్తం మన కాలేజీలు ఏంది తెలంగాణ మరి ఏపీలో 38 కాలేజీలు ఉన్నాయమ్మా. తెలంగాణలో 66 కాలేజీలు ఉంటాయి, ఇక్కడ 38 కాలేజీలు ఉన్నాయి. మరి ఈ సంఖ్య ఇంకా పెరిగితే బాగుంటుంది. స్టూడెంట్స్కి చాలా మరి రిలీఫ్గా అయితే ఉంటుంది. ముందుగా 15%, తర్వాత అఖిల భారత కోటా ఏఐక్యూ సీట్ల భర్తీకి మెడికల్ కౌన్సిలింగ్ ఎంసీసీ ముందు 15% అవ్వాలమ్మా. జస్ట్ షెడ్యూల్ మాత్రం ఇస్తారు. ఏపీ షెడ్యూల్ అయితే వచ్చేస్తుంది. మరి ఈరోజు అయితే ఇచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత 85% కోటా రాష్ట్ర కోటా సీట్లకు భర్తీ నోటిఫికేషన్ జారీ చేస్తుంది. ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ నిర్వహించాక బీడీఎస్ తదనంతర దశలో నర్సింగ్ సీట్ల భర్తీకి కూడా ఎందుకంటే నర్సింగ్ కూడా నీటే కన్సిడర్ చేస్తున్నారు, మరి ఏర్పాట్లే చేస్తుంది. తర్వాత నర్సింగ్ కూడా ముందు ఎంబీబీఎస్ ప్లస్ బీడీఎస్ మరి ఆయుర్వేదిక్ కానీ బిహెచ్ఎంసీ హోమియోపతి ఇవన్నీ కూడా కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. తర్వాత వీళ్ళు ఏంటంటే తర్వాత దేనికి వెళతారు? నర్సింగ్కి వెళతారు. కౌన్సిలింగ్ సమయం సమీపిస్తుంటుంది. విద్యార్థులు నీట్ ర్యాంక్ కార్డు, అడ్మిట్ కార్డు, మార్కుల జాబితా, స్టడీ, నివాస, కుల, ఆదాయ మరి ఈడబ్ల్యూఎస్ ధృవపత్రం ముందుగానే స్కాన్ చేసి సిద్ధంగా ఉంచుకోవాలి. నేను ఆల్రెడీ చెప్పాను స్టూడెంట్స్ అందరికి కూడా, మీరు స్కాన్ చేసి డాక్యుమెంట్లని మెయిన్గా ఏంటంటే స్టడీ సర్టిఫికెట్స్ అమ్మ. ఎవరికైతే 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు 6th to 12th క్లాస్ ఉన్న స్టడీ సర్టిఫికెట్లని స్కాన్ చేసి నీట్గా స్కాన్ చేసి వాళ్ళు ఆల్రెడీ ఒకటి ఇచ్చారు. 6th to మరి క్లాసు 6th to 10th ఒక స్టడీ ఒక ఫైల్ పెట్టమన్నారు, పీడిఎఫ్ ఫైల్ పెట్టమన్నారు. మరి ఇంటర్మీడియట్ టు స్టడీ సర్టిఫికేట్ ఇంకో పీడిఎఫ్ పెట్టమన్నారు. 2 PDFs మెయింటైన్ చేయాలి. అంటే మీరు సపోజ్ నేను 6th to 10th రకరకాల స్కూల్లో చదువుకున్నా సార్, నేను 6 నుంచి 7 ఒక స్కూలు, 7 నుంచి 8 ఒక స్కూలు, 8 అంటే ఇవన్నీ కలిపి ఒక పీడిఎఫ్ తయారు చేసుకోండి. ఇవన్నీ స్కాన్ చేసి ఒక పీడిఎఫ్లో సింగిల్ పీడిఎఫ్లో వస్తాయి. మరి 12 ఇంటర్మీడియట్ అంటే ఒక స్టడీ సర్టిఫికేట్ వస్తుంది. ఈ 2 కలిపి పెట్టుకోండి. తర్వాత మీరు రెండోది ఇంపార్టెంట్ అంటే కేటగిరీ సర్టిఫికెట్స్. కేటగిరీ సర్టిఫికేట్ ఇప్పుడు స్టేట్లో ఎక్కువ ఓబీసీ నడవదమ్మా, గుర్తుపెట్టుకోండి. బీసీఏ, బీసీబీ, సిడి, తర్వాత ఈ తర్వాత ఎస్సీ ఎస్టీ సర్టిఫికెట్స్. ఈ ఎస్సీలో కూడా ఒక ప్రాబ్లం ఉంది, మీ అందరికీ తెలుసు. ఎస్సీ సర్టిఫికెట్లో కేటగిరీ 1, 2, 3 ఇవి మీరు ఎంఆర్ఓ నుంచి లేటెస్ట్గా తీసుకుంటే ఇంకా మంచిది.
ఎస్టీ స్టూడెంట్స్ నో ప్రాబ్లం, ఎందుకంటే వాళ్ళకి ఏది కేటగిరీకి ఏమి లేదు కాబట్టి వాళ్ళకి నో ప్రాబ్లం. ఎస్సీ కేటగిరీ మరి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 వీళ్ళు తీసుకుంటే ఇంకా మంచిది, తీసుకుని పెట్టుకోండి. ఇంకా మనకి వీళ్ళు నోటిఫికేషన్ అయితే ఇస్తున్నారు కానీ మనకి ఎంసీసీ మరి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఆల్ ఇండియా కోటా అవ్వాలి. ఇంకా ఇంకో 20 రోజులు 15 రోజులు పట్టొచ్చు. నాకు తెలిసి ఫస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్లో మీకు కౌన్సిలింగ్ ఉండే అవకాశం అయితే ఉండొచ్చు. టైం అయితే పట్టిద్ది. మరి ఈరోజే మరి నేడే షెడ్యూల్ ప్రకటించిన ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన యూనివర్సిటీ, హెల్త్ యూనివర్సిటీ ఏమో. మరి ఆల్ ది బెస్ట్ ఉండి ప్రతి ఒక్కరికి కూడా ఎంబీబీఎస్ సీట్లు రావాలని. కంగారేం పడద్దు, హ్యాపీగా ఉండండి, జరిగేది జరుగుతుంది. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ, బాయ్.